కింద ఇస్తామని చెప్పు ఏముంది వెళ్ళిపోతాం మేము ఎక్కడ Equipo. పార్లమెంట్ ఎలక్షన్లు ఈ రోజున జరుగుతూ ఉన్నాయి. అందరూ కూడా ప్రజలు ఎవరైతే ఉన్నారో వాతావరణం కూడా కూలుంది. అందరూ బయటకు వచ్చి ఓట్లు వేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మన రాష్ట్ర భవిష్యత్తు, మన దేశ భవిష్యత్తు ఈ ఒక్క ఓటుతోనే మార్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి ప్రజలందరూ పాల్పంచుకొని మన దేశం బాగుండాలి, మన రాష్ట్రం బాగుండాలి, రాష్ట్ర అభివృద్ధిని చేసినటువంటి వాళ్ళని కూడా గుర్తించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను. అందరూ కూడా 18 సంవత్సరాలు అయినటువంటి ఓటకు వచ్చిన వాళ్ళ నుంచి అందరూ ఓటక్కున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఓటకు వినియోగించుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తాను. రాబోయే పార్లమెంట్ సెషన్ 18వ పార్లమెంట్. సో 18 పార్లమెంట్ ఎలక్షన్స్ అయిన తరుణంలో ఇప్పుడు కూడా మనం ఓటు, మన హక్కు మనం వినియోగించుకోవాలని చెప్పాల్సిన అవసరం వస్తుంది. కాబట్టి నేను ఒక 3 రోజుల క్రితమే చెప్పిన, ప్రతి ఒక్కరు పెద్ద ఎత్తున బయటికి రండి, మన ఓటు వినియోగించుకుందాం, మన సత్తా, మన హక్కు, మన ఓటే మన నేస్తామని చెప్పి కూడా చెప్పినాం. సో అలాంటి తరుణంలో ఇవాళ ఇంత పెద్ద ఎత్తున ప్రజలు వస్తున్నారు, అందరు పెద్ద క్యూలో నిలబడుతున్నారు. అది నిదర్శనం ఏంటంటే, నేను ఇంకొక మాట చెప్పిన మొన్న, చేవెళ్ళ పార్లమెంట్ నియోజకవర్గం యావత్ భారతదేశంలో హైయెస్ట్ పోలింగ్ పర్సంటేజ్ అయితే నేను సంతోషపడతాను. పిల్లలందరూ బయటికి రావాలి, ప్రతి ఒక్కరు బయటికి రండి, మన ఓటు వినియోగించుకుందామని చెప్పినా మంచి స్పందన వస్తుంది. చాలా చాలా సంతోషం. ఇక రాబోయే రోజుల్లో
ప్రజల తీర్పును అందరూ గౌరవిస్తారు. ప్రజలు పిల్లలు అందరూ ఇంత పెద్ద ఎత్తున వస్తున్నారు. అది మొన్న ఇప్పుడు నడుస్తున్న ప్రభుత్వ పనితీరు. ఎందుకంటే ఉన్న ముఖ్యమంత్రి గారు క్లియర్గా చెప్పినారు నా పనితీరుకు రెఫరెండం అని చెప్పి. ఇంత మంచి పెద్ద ఎత్తున వస్తున్నారు కాబట్టి డెఫినెట్గా ఆ పనితీరు నచ్చే వస్తుందని మేము డెఫినెట్గా భావిస్తున్నాం. కాబట్టి ఇప్పుడు జూన్ 4న కౌంటింగ్ అవుతుంది. నేను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా డెఫినెట్గా గెలుస్తానని చాలా గట్టి ధీమా వచ్చింది.